హాయ్ అండి, దిస్ ఇస్ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మకుట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది చాలా ఈజీగా అయిపోయేది, మనందరికీ చాలా స్పెషల్ అయిన మామిడికాయతో ఈ పప్పుచారు అయితే చేయబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. లెట్ గెట్ స్టార్ట్ ఇట్. మామిడికాయ పప్పుచారుకి ఏమేమి కావాలంటే, ఫస్ట్ ఇక్కడ నేను ఒక పావు కప్పు కందిపప్పు అయితే తీసుకున్నానండి. అలానే ఒక చిన్న సైజు మామిడికాయ, పచ్చి మామిడికాయ. ఇది ఒక 4 మెంబర్స్కి సఫిషియెంట్గా సరిపోతుంది. మనం తీసుకున్న కందిపప్పుని ఒక 2 to 3 టైమ్ మంచిగా వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత మామిడికాయ కూడా పెట్టేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కుక్కర్లో పెట్టేయాలండి. కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంటే చాలు. అలా 3 విజిల్స్ అయితే పప్పు అలానే మామిడికాయ కూడా మంచిగా కుక్ అయిపోతుంది. చూసారు కదా అండి, ఇక్కడ పప్పు అలానే మామిడికాయ కూడా ఎంత మంచిగా కుక్ అయింది. ఇప్పుడు పీలను టెంకె కూడా సపరేట్ చేయాలి. అలా మంచిగా స్క్వీజ్ చేసుకొని మామిడికాయ పీలను టెంకెని సపరేట్గా తీసుకోవాలి. మనం దాని గుజ్జంతా మనం పప్పులోకి తీసేసుకుంటున్నాం. ఇక్కడ చూసారా, ఇలా టెంక వచ్చి క్లీన్ చేసుకున్నాను నేనైతే. ఇందులో మనం ఇక్కడ 1/2 లీటర్ తీసుకోవచ్చు, లేకపోతే 1/2 లీటర్ కన్నా ఇంకొంచెం ఎక్కువ వాటర్ తీసుకోవచ్చు అండి. నేనైతే 1/2 లీటర్ కన్నా కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను. ఇందులో పసుపు మంచిగా కలబెట్టుకోవాలి. పసుపు, ఉప్పు, కారం వేసి ఇప్పుడు మనం పోపుకి ఏమేమి కావాలో చూద్దామండి. ఒక పాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటాను నేనైతే. ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసే వాటికి ఎండుమిర్చి 2 ఇలా కట్ చేసుకొని వేసానండి. తర్వాత పచ్చిమిర్చి వచ్చేవాటికి బారుగా కట్ చేశాను. ఇలా కట్ చేయడం వల్ల మనకి కారం కొద్దిగా వేసాం కదా, 1/2 టేబుల్ స్పూన్. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ కారంకి ఈ మిర్చి ఫ్లేవర్ బ్యాలెన్స్ అయిపోతుంది, మనకు సరిపోతుంది. అలానే కరివేపాకు, ఒక పెద్ద సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది కొంచెం మంచిగా మెత్తగా మగ్గే వరకు కుక్ చేయాలి. తర్వాత మనం ఇందులో చిన్నులపాయలు యాడ్ చేసుకున్నాము. మామూలుగా దంచైనా వేయచ్చు, లేకపోతే ఇలా పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా, టమాటాలు వడబడ్డాయి. సో ఇందులో మనం కొద్దిగా ఇంగువ, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలబెట్టేస్తాను. కలబెట్టిన తర్వాత మన పోపు అయితే ఇదే అండి. మామూలుగా పప్పుచారుకి నార్మల్ పోపు వేస్తాం. ఇందులో ఎక్స్ట్రా యాడ్ అయిందల్లా మనకి టమాటా ఒకటే యాడ్ అయింది. ఈ పోపు అయిపోయింది. ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాకలా, పప్పు వాటర్ మిక్స్ చేసి అందులో మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ బాయిల్ అవనివ్వాలి. ఇందులో ఇంకొంచెం కరివేపాకు అలానే సాంబార్ పౌడర్ యాడ్ చేయాలండి. ఈ సాంబార్ పౌడర్ వచ్చేపాటికి హోమ్ మేడ్ అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సాంబార్ పౌడర్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇలా బాగా ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత చూసారు కదండి చారు ఎలా బాయిల్ అవుతున్నాయో. ఇలా ఒక 10 మినిట్స్ బాయిల్ అయితే చాలు. మన మామిడికాయ పప్పు చారు రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇది మనం సర్వ్ చేసుకొని తింటామే డైరెక్ట్. దీనికి అప్పుడు
మీరు స్వీట్ తినడానికి ఇష్టపడేటట్టయితే కొద్దిగా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేను అంత ప్రిఫర్ చేయను, సో నేను బెల్లం యాడ్ చేయలేదు. ఇక్కడ చూసారా, ఫైనల్లీ మన మామిడికాయ పప్పుచారు రెడీ అయిపోయింది. ఐ హోప్ ఫైనల్లీ మన పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. ఐ హోప్ గాయ్స్ మీకు ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇంట్లో దీన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్.